ఈ రోజున బీసీలు 58% మీరు ఉన్నప్పుడు 56% ఉన్నారని మీరు అన్నప్పుడు, అందులో యువత 28% ఉన్నప్పుడు, అసలు బీసీలకు ఎక్కడ చదువు లేనప్పుడు, పోనీ మీరు అన్నట్టు సగానికి తీసుకున్న 50% యువత చదువు 28లో 50% ఉన్న 14% ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు వాళ్ళందరూ ఎక్కడ చేస్తున్నారండి? చదువుకోలేదండి. మీరు ఎలా అంటారు? చదువుకోలేదని మీరు అనాలిసిస్ చేశారా? 2019కి ముందు దాకా ప్రభుత్వ పాఠశాల చూస్తేనే భయం పుడుతుందండి. 58% బీసీలు 56% ఉన్నప్పుడు ఈ రోజున కాలేజీలు మొత్తం నిండుతున్న వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే మీకు చెప్పేది అదేనండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మేము ప్రభుత్వ సర్కార్ బడ్స్ పాఠశాలకి వెళ్తున్నాము. మీకు ఒకటి చెప్తా, అగ్రవర్ణాల దగ్గర ఉన్నట్లు మా దగ్గర డబ్బులు ఉండదు. మేము పేదలం. 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటే పేదలే ఉంటారు. పేదలు ఎక్కడ చదువుతారు? లక్షల పోసి ప్రైవేట్ పాఠశాలలో చదువుతారా? చదవరు కదా. ప్రభుత్వ బడుల్లోనే చదువుతాం మేము. ఒక సూపర్ మార్కెట్లో గొప్ప వాళ్ళు ఒక 10% వస్తే నార్మల్గా ఉన్న మధ్య తరగతి వాళ్ళు 90% వస్తారు. మీరన్న పేదవాళ్ళుగా వేసుకుంటే పేదవాళ్ళు ఎవరు ఇక్కడ గుడిసెలలో? పేద అంటే గుడిసెల్లో ఉన్నారా? మీరు ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారు కదా. ఇప్పుడు మేము గుడిసెల్లో లేము. ఎక్కడ కనిపి మీరు అన్నట్టు 99% గుడిసెలు కనిపించారు కదా. ఇప్పుడు ఎక్కడ కట్టించారు? ఎక్కడ జరిగినాయి? ఎక్కడ ఊరుకోట? ఇంకా చాలా చోట్ల జరగలేదు. అవును, అన్నప్పుడు మరి అన్నప్పుడు 28%లో యువత చదువుకుంటున్న మీరు అన్నట్టు 14% 50% తీసా 14% యువత చదువుకొని ఈ రోజున పెద్ద పెద్ద కాలేజీలో పీజీలు డిగ్రీలు చేస్తున్న మీ బీసీ యువతకి ఉద్యోగాలు లేక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు తెలుసా? అదే అంటున్నారు. మీకు నేను ఎలా చెప్తానంటే, చెప్పండి. వాలంటీర్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? వాళ్ళు బీసీలేనా? మీరు ఒక్క బీసీగా చూడొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ప్రాముఖ్యత అని చెప్తున్నాను. ఈ 4 కమ్యూనిటీల్లో వచ్చేసరికి పేదలే అధికంగా ఉంటారు. ఈ పేదలకి ఆలోచించి ఆయన వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. 90% వాలంటీర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉంటారు. ప్రతి ఇచ్చిన కొలువులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. ఈ రోజు ఒక ఫ్యామిలీ గడవాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాని గారు? ఎంత అవుతుంది? ఒక ఫ్యామిలీ నార్మల్ గా గడవాలంటే నార్మల్ ఇంకా చెప్తున్నా హెల్త్ మొత్తం ఎంత అవ్వచ్చు? జగన్మోహన్ రెడ్డి వాలంటీర్కి ఎంత ఇస్తున్నారు? 5,000. దాని ఉద్యోగం అంటే ఆల్టర్నేటివ్గా వస్తుంది కదా. ఇంకా అమౌంట్ ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు. ఒక ధైర్యం ఇచ్చాడండి వాలంటీర్ ఇచ్చి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఒక ధైర్యం ఇచ్చాడు. నేను అనేది మీకు ఒక జాబ్ అనేది ఇస్తున్నాను, క్రియేట్ చేసి ఇస్తున్నాను, మీరు చేసుకోండి, ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసి చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ బొమ్మ చూస్తే కట్అవుట్ చూస్తేనే మాకు ధైర్యం. మా 4 కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఈరోజు నారా లోకేష్ అడిగిన ప్రశ్నలే నేను అడుగుతాను, చెప్తారా? ఈరోజు టీడీపీ వాళ్ళు అన్న ప్రశ్నలే వేస్తా. 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా నరికి చంపిన జగన్ రెడ్డి ముఠా, 5,000 మంది బీసీలపై దాడులు, అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు. చెప్పండి. ఇదే గుంటూరు వెస్ట్ టీడీపీ నాయకులు రిలీజ్ చేసిన మాట ఇది. మీ సాక్షిగా ఆ టీడీపీ నేతలకి నేను వివరించి చెప్తాను. నేను అందరు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మాట్లాడిన వాళ్ళకి వెళ్ళి నేను పేరున కౌంటర్ ఇవ్వలేను కాబట్టి మీ ఛానల్ ద్వారా ఇస్తాను. చెప్పండి. మర్డర్లు జరిగినాయి అంటున్నారు కదా, సరే మేము సాక్ష్యం తీసుకొస్తాం, చనిపోయిన వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేసే పనులు, అంతకుముందు వాళ్ళకున్న ముఠా కక్షలతో, ఆ ముఠాల్లో వాళ్ళకి అంతకుముందు ప్రీవియస్లో వాళ్ళు వీళ్ళని చంపుకోవడం, వీళ్ళు వాళ్ళని చంపుకోవడం వల్ల జరిగిన మటర్లే తప్పితే రాజకీయంగా ఏమీ జరగలేదు బీసీల మీద ఎక్కడా కూడా. నేను నిరూపిస్తాను. మీరు పల్నాడు జిల్లాలోనే ఏదో చెప్తున్నారు జరిగినాయి బీసీల మీదని. ఎస్ జరిగినాయి, బట్ కానీ వాళ్ళందరూ ముఠా కక్షల్లో ఉన్న ముఠా నాయకులు. వాళ్ళు ప్రీవియస్లో అంటే పాత రోజుల్లో ఈ ముఠా నాయకుడు వాళ్ళని చంపి వాళ్ళు వీళ్ళని చంపి ఆ ముఠా కక్షల ద్వారా జరిగిన మటర్లే కానీ ఈరోజు బీసీని చంపాలి, ఈరోజు ఎస్సీని చంపాలి, ఈరోజు ఎస్టీని చంపాలి, ఈరోజు మైనార్టీని చంపాలని టార్గెట్ పెట్టుకొని ఎవ్వరూ ఏం చేయలేదు. వాళ్ళకున్న పనులు వాళ్ళు అంతకుముందు చేసిన ముఠా కక్షల ద్వారానే ఆ ముఠా మటర్లు జరిగినాయి తప్పితే, ఆ కక్ష మటర్లు జరిగినాయి తప్పితే మిగతా బీసీల మీద ఏం జరగలేదు మేడం. మరి అయ్యే బీసీ కుట్ర సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గొడవలు అవన్నీ ఎందుకు జరుగుతుంది? మరి వాటిని అన్ని కంట్రోల్ చేసి పాత ఏమైనా ఉన్నాయని తెలుసుకొని చేయాలి కదా. ప్రభుత్వంలో కూడా ఏం జరిగినాయి నేను చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి, అన్ని ప్రభుత్వాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చెల్లా చెదురుగా జరిగే ఘటనలు ఇవి. ఈరోజు మనం బీసీని చంపాలని ఎవరు పెట్టుకోరు, ఈరోజు ఎస్సీని చంపాలి, ఈరోజు ఎస్టీ లీడర్ని చంపాలి, అట్లా ఏమి ఉండదు. మనం చేసే పనులు, మనకున్న
ముఠా కక్షల ద్వారానే జరుగుతాయి. అంతేగాని ఇది వైసీపీ ప్రభుత్వం చేయించింది, వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి అట్లా దయచేసి ఎవరు అలా అనుకోవద్దు. ఈ ప్రభుత్వం అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి పెద్దపీట వేస్తుంది అనేది మీ ఛానల్ ద్వారా చెప్పగలుగుతాను నేను. 75,760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లించారు. ప్రశ్న ఇదే. టీడీపీ సంక్షేమ పథకాలు తీసుకోండి, ఎంత అమ్మఒడి ఎన్ని లక్షల కోట్లు వెళ్తుంది, ఆసరా ఎంత వెళ్తుంది, పెన్షన్లు ఎంత వెళ్తున్నాయి బీసీలకు ఒకసారి చూడండి. 2,30,000 కోట్లు డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల వేయటం జరిగింది అకౌంట్లో. 2,35,000 కోట్లు. మళ్ళీ 75,760 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో జనభూమి కమిటీలే తిన్నారు కదండి. ఒక పెన్షన్ రాయాలన్నా సరే 500 రూపాయలు అక్కడ ఉన్న నాయకుడికి ఇవ్వాలి, ఒక ఆసరా రాయాలంటే అక్కడ ఉన్న డబ్బులు సగం ఇవ్వాలి. పెన్షన్లో మొత్తం తీసుకునేది ముతకా దగ్గర మొత్తం ఆ నాయకులే దొబ్బేశారండి తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇప్పుడు ఎలా కాదు కదా, డైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అకౌంట్లోనే 2,35,000 కోట్లు వేసిన మగోడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారట. నేను చెప్పేది అదేనండి, మీరు రద్దు చేశారని ఆ తెలుగుదేశం గవర్నమెంట్ చెప్పింది చెబుతున్నారు, ఆ నాయకులు చెప్పింది చెప్తున్నారు. ఇక్కడ 56 కార్పొరేషన్లు నిర్మించిందనే మాట ఎందుకు మాట్లాడట్లేదు? 56 కార్పొరేషన్ చైర్మన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాధికారంలో వాళ్ళకి వాటా ఇచ్చి, కారు ఇచ్చి, పిఎస్నిచ్చి, వాళ్ళొక ప్రతి కమ్యూనిటీకి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి లాగా వాళ్ళు చేశారు వాళ్ళని.